హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ న్యాన్సీస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే నేను మురుమురాలు ఉప్మా చేస్తున్నా. మేమైతే మురుమురాలు అంటాం, మీరేమంటారో కామెంట్ చేయండి. సరే, ఇప్పుడు దీనికోసం అయితే నేనైతే ముందే ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నా. ఆనియన్ పచ్చిమిర్చి ముందే కట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఒక నిమ్మకాయ మొత్తం రసం తీసి ఉంచుకోండి. ముందైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి లాంటిదైనా ఏదైనా బాండి లాంటిది పెట్టుకోండి. కొంచెం బాగా వేడైన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ అంటే ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ అంటే మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నారో దాన్ని బట్టి ఆయిల్ తీసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయింది. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి ఆనియన్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. ఇప్పుడు మీకు చిన్న టిప్, ఆనియన్స్ తొందరగా వేగాలంటే ముందే సాల్ట్ వేసుకోండి. సరిపడేంత సాల్ట్ చూసుకొని వేసుకోండి. తొందరగా మంచిగా ఫ్రై అవుతాయి. తొందరగా ఎక్కువ టైం తీసుకోవు. నెక్స్ట్ అయితే నేను కరివేపాకు కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నా, అది యాడ్ చేసుకోండి. కొత్తిమీర అనేది కాడలతో పాటు వేస్తేనే బాగుంటుంది. చాలా వరకు అయితే ఓన్లీ ఆకుల వరకు పుదీనా లాగా గిల్లి కాడలన్నీ పడేస్తుంటారు, కానీ కాడలతోటే టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నేను పచ్చిమిర్చి ఓన్లీ 4 మాత్రమే తీసుకున్నాను, ఎందుకంటే ఎక్కువ కారంగా ఉన్నాయి. అయితే మీరు కూడా మీకు తగ్గట్టు కారం ఎక్కువ ఉంటే తక్కువ తీసుకోండి. పచ్చిమిర్చి అయినా దీంట్లో మళ్ళీ మనం ఎండు కారం వేయాల్సిన అవసరం లేదు, ఇదే సరిపోతుంది కారం. పచ్చిమిర్చి వేసినా కూడా కొంచెం కారం ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉన్నాయో చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇందులోకి సరిపడంత పసుపు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి అయితే మనం ముందే తీసి పెట్టుకున్నాం కదా ఒక నిమ్మకాయ రసం మంచిగా. ఇది నేను తీసుకున్న మురుమురాలకి ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది. మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి నిమ్మకాయ రసం తీసుకోండి. నేను సాల్ట్ కూడా ముందే దీనికి సరిపడంతే వేసుకున్నా, మళ్ళీ ఎక్స్ట్రా యాడ్ చేయకుండా. నెక్స్ట్ ఇందులోకి మురుమురాలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా గుర్తు మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్స్లో అయినా చాలా బాగుంటుంది. అంటే తొందరగా అయిపోతుంది కదా, ఈజీ ప్రాసెస్, తొందరగా అయిపోతుంది కాబట్టి ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు.
ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఎట్లా ఉందో చెప్పండి, కామెంట్ చేయండి. చూసారు కదా మా మురమురాల ఉప్మా ఎట్లా ఉందో. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా.